ప్రతి క్వైట్ అండ్ బ్యూటిఫుల్ హోమ్ వెనుక ఒక ఉమెన్ టైం, ఎనర్జీ అండ్ లవ్ దాగి ఉంటుంది. షీ డస్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ. ప్రతిరోజు సేమ్ వర్క్, సేమ్ రొటీన్, బట్ వీ డిడ్ దిస్ విత్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లవ్ అండ్ కేర్. కానీ ఒక్కొక్కసారి ఫిజికల్గా, మెంటల్గా స్ట్రెయిన్ అయిపోయి ఆల్ వీ నీడ్ ఈస్ టు టేక్ ఎ బ్రేక్. కానీ ఎవరో ఏదో అనుకుంటారని అలా చేయలేము, బ్రేక్ తీసుకోలేకపోతాం. బట్ రిమెంబర్, మీరు హౌస్ వైఫ్ అన్నా అవ్వచ్చు, వర్కింగ్ ఉమెన్ అన్నా అవ్వచ్చు, వీఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ బ్రేక్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. వీ ఆల్ డిజర్వ్ ఏ బ్రేక్ బికాజ్ మనం హ్యూమన్స్, నాట్ ఏ రోబోట్. బ్రేక్ తీసుకోవడానికి ఎంత టైం సరిపోతుంది? లైక్ 15 minutes, half an hour, 1 hour or full day? Exactly 1 year back, I am fully messed up with health issues and some bad situations. ఆ టైంలో నేను ఒక కోట్ చదివాను. ఇట్ చేంజ్డ్ మై హోల్ థింకింగ్. ఒకవేళ మీరు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉంటే దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజూస్ టైమ్ లైన్. హౌస్ వర్క్ మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. ప్రతిరోజు సేమ్ రొటీన్ ఉన్న కొత్త కొత్త ఛాలెంజెస్ రానే వస్తుంటాయి. పిల్లలు ఉన్నారు అంటే అది ఇంకా పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. ఒక్కసారి పని చేయడం స్టార్ట్ చేస్తే చాలా పనులు కనిపిస్తాయి అండ్ అలా చేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఫిజికల్గా స్ట్రెయిన్ అయినప్పుడు చిన్న పని కూడా పెద్ద పనిలాగా కనిపిస్తుంది అండ్ వీ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఎ హార్డ్ టైం. అలాంటి టైంలో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ జస్ట్ పాస్ ఎవ్రీథింగ్ and take a rest, reset your mind and restart work with the grace. Let me explain how it works. రెస్ట్ తీసుకోవడం అంటే లేజీ అవుతున్నామని కాదు, మనకు కావాల్సిన ఎనర్జీని రీబూస్ట్ చేసుకుంటున్నాం. మనం టైర్డ్గా ఫీల్ అయినప్పుడు జస్ట్ స్టాప్ డూయింగ్ ఎవ్రీథింగ్. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఆరెల్స్ వాళ్ళని పడుకోబెట్టేసి జస్ట్ హ్యావ్ యువర్ ఓన్ టైం. మీకు ఇష్టమైన టీ ఆర్ కాఫీ సిప్ చేస్తూ అలా నేచర్ని ఎంజాయ్ చేయండి. రిమెంబర్, బిగ్ నో టు స్క్రీన్ టైం. మొబైల్ ఆర్ టీవీని ఆఫ్ చేసేయండి. నేచర్ని ఎంజాయ్ చేయండి వితౌట్ ఎనీ థాట్స్. ఆరెల్స్ మీరు కూడా హ్యాపీగా నాప్ తీసుకోండి. వన్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత యూ కెన్ సీ మన బ్రెయిన్ ఎంత ఫ్రెష్ అండ్ ఫోకస్డ్గా ఉంటుందో. మన బ్రెయిన్ రెస్ట్ మోడ్లో నుంచి వర్క్ మోడ్లోకి రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక్కసారిగా పని మొదలు పెట్టాలి అంటే ఏ వర్క్తో స్టార్ట్ చేయాలో అర్థం కాదు. అన్నీ ఒకేసారి చేయలేం కదా. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ రీసెట్ అవర్ మైండ్. వర్క్లోకి వెళ్ళడానికి ముందు మన బ్రెయిన్లో ఉన్న మెస్ మొత్తం క్లియర్ చేయాలి. సో ఫర్ దట్ ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి, మన మైండ్లో రన్ అవుతున్న పనులన్నీ రాసుకోండి. అండ్ దెన్ యూ హ్యావ్ టు కేటగరైజ్ ఇట్. లైక్ అర్జెంట్ వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ డిషెస్ వాష్ చేయాలి or else lunch cook చేయాలి. These are the urgent works. And next one is can wait. So urgent work అయితే కాదు, అలా అని వదిలేసేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ లాండ్రీలో ఉన్న బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి, అలాగే వాటిని నీట్గా ఆర్గనైజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డెలికేట్. ఇది మనం చేయకపోయినా మన పిల్లల ద్వారా ఆర్ ఎల్స్ మన పార్ట్నర్ హెల్ప్ తీసుకొని వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల టాయ్స్ని వాళ్ళనే క్లీన్ చేయమని చెప్పడం ఆర్ వాళ్ళ బుక్స్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోమని చెప్పడం. సో ఇలా మనం వర్క్లోకి ఎంటర్ అయ్యే ముందే మన బ్రెయిన్ని రీసెట్ చేసుకున్నాము అంటే ఎటువంటి మెస్అప్ లేకుండా ఫుల్ ప్లానింగ్ అండ్ క్లియర్ మైండ్తో మనం వర్క్ని స్టార్ట్ చేయగలుగుతాం. ఆల్రెడీ మనం రెస్ట్ తీసుకోవడం వల్ల వీ గాట్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు డూ వర్క్ అండ్ రీసెర్చ్ చేసుకోవడం వల్ల ఎటువంటి క్లమ్జీనెస్ లేకుండా వర్క్ అన్నది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ మనం కేటగరైజ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ వర్క్ చేయాలో మనకి అర్థమైపోతుంది. సో అప్పుడు మనం వర్క్ని వర్క్ లాగా చూడకుండా ఒక గోల్ లాగా తీసుకొని ఎంత పెద్ద వర్క్ అయినా సరే మనం ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం విత్ లాట్ ఆఫ్ గ్రేస్ అండ్ పీస్ఫుల్ మైండ్. సో మీకు ఎప్పుడైనా హార్డ్ టైమ్స్ ఎదురైనప్పుడు ఆర్ బ్యాడ్ సిచ్యుయేషన్స్ జరిగినప్పుడు జస్ట్ రిమెంబర్, బ్యాడ్ డేస్ అన్నవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. అలా అని ఆగిపోవద్దు. డోంట్ గివ్ అప్. జస్ట్ పాజ్ ఎవ్రీథింగ్, టేక్ ఏ రెస్ట్, రీసెట్ అండ్ రీస్టార్ట్ విత్ లాట్ ఆఫ్ గ్రేస్. పుట్ యువర్ సెల్ఫ్ అప్ అండ్ నెవర్ ఎవర్ గివ్ అప్.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.